అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. మనం శ్రీరాముల వారి యొక్క పంచవటి సీమలో కొలువుదీరినటువంటి రాముణ్ణి, అమ్మవారు సీతమ్మ వారితో ఆయన చక్కగా కాపురం చేసుకుంటున్నారు. లక్ష్మణస్వామి వాళ్ళకి అన్ని రకాలుగా చేదోడువాదుడుగా ఉండి, ఇంటికి 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి పరిస్థితి జరుగుతా ఉంది. అనేక మంది ఋషువులు, ఎంతోమంది మహానుభావులు, పెద్దలు రాముని యొక్క దర్శనము, అమ్మవారి దర్శనం చేసుకొని, లక్ష్మణస్వామికి దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళు చాలామంది వస్తుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, ముఖ్యంగా ప్రకృతి ప్రకోపాలు గాని, జంతువుల యొక్క బాధలు గాని, దుష్ట శక్తులు గాని, ముఖ్యంగా రాక్షసుల యొక్క బాధలు గాని చెప్తున్నప్పుడు రాముల వారు అదే పనిగా వెళ్ళి వాళ్ళందరికీ తగినటువంటి సంతోషాన్ని, సుఖాన్ని కల్పించి వాళ్ళ కష్టాలను తొలగిస్తూ ఉంటున్నారు. మరి ఒక రకంగా చెప్తే వనవాసం అనేది మామూలుగా లేదండి. అందరికీ నేను సాధారణంగా జోక్ చేస్తూ ఉంటా. రాముల వారు ఎక్కడయ్యా కష్టపడ్డారు వనవాసానికెళ్ళి. ఆయన సీతమ్మ వారితో చక్కగా 13 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా హనీమూన్ చేసుకున్నారని సరదాగా చెప్తూ ఉంటాం. అలాంటి భార్యాభర్తలకు అంత ఏకాంతమైన ప్రదేశం దొరకటం, అంత చక్కటి వాతావరణంలో ఈరోజు చూడండి, ఎక్కడ పెళ్ళైనా కూడా మేము బాలి వెళ్తామండి, మేము కులుల్ మనాలి వెళ్తాం, మేము ఇక్కడికెళ్తాము, ఇంకో ఏదో ఊటీ వెళ్తారు, గోవా వెళ్తారని అంటుంటారు. అంటే ఏకాంతంగా భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్ళి అక్కడ కాస్త సదతీరుస్తారు, చక్కగా అర్థం చేసుకుంటారు ఒకరినొకరు, వాళ్ళ కాపురం బాగుంటుంది. ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమ, అనురాగాలన్నీ ఏర్పడడానికి ఏకాంతం కావాలి. అత్తమామల రొదలు, చుట్టుపక్కల వాళ్ళ బాధలు ఏది ఉండకుండా దూరంగా ఉండి సంతోషంగా, ఆనందంగా అనమాట వాళ్ళు భార్యాభర్తలు మొదట్లో ఒక 10 రోజులు అలా గడుపుతారు. కానీ రాముల వారి విషయానికొస్తే 13 ఏళ్ళు ఆయన అద్భుతంగా వనవాసంలో రాములు సీతమ్మ వారితో చక్కగా శృంగార రాముడని కూడా పేరు తెచ్చుకున్నాడాయన. అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. మనం శ్రీరాముల వారి యొక్క పంచవటి సీమలో కొలువుదీరినటువంటి రాముణ్ణి, అమ్మవారు సీతమ్మ వారితో ఆయన చక్కగా కాపురం చేసుకుంటున్నారు. లక్ష్మణస్వామి వాళ్ళకి అన్ని రకాలుగా చేదోడువాదుడుగా ఉండి, ఇంటికి 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి పరిస్థితి జరుగుతా ఉంది. అనేక మంది ఋషువులు, ఎంతోమంది మహానుభావులు, పెద్దలు రాముని యొక్క దర్శనము, అమ్మవారి దర్శనం చేసుకొని, లక్ష్మణస్వామికి దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళు చాలామంది వస్తుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, ముఖ్యంగా ప్రకృతి ప్రకోపాలు గాని, జంతువుల యొక్క బాధలు గాని, దుష్ట శక్తులు గాని, ముఖ్యంగా రాక్షసుల యొక్క బాధలు గాని చెప్తున్నప్పుడు రాముల వారు అదే పనిగా వెళ్ళి వాళ్ళందరికీ తగినటువంటి సంతోషాన్ని, సుఖాన్ని కల్పించి వాళ్ళ కష్టాలను తొలగిస్తూ ఉంటున్నారు. మరి ఒక రకంగా చెప్తే వనవాసం అనేది మామూలుగా లేదండి. అందరికీ నేను సాధారణంగా జోక్ చేస్తూ ఉంటా. రాముల వారు ఎక్కడయ్యా కష్టపడ్డారు వనవాసానికెళ్ళి. ఆయన సీతమ్మ వారితో చక్కగా 13 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా హనీమూన్ చేసుకున్నారని సరదాగా చెప్తూ ఉంటాం. అలాంటి భార్యాభర్తలకు అంత ఏకాంతమైన ప్రదేశం దొరకటం, అంత చక్కటి వాతావరణంలో ఈరోజు చూడండి, ఎక్కడ పెళ్ళైనా కూడా మేము బాలి వెళ్తామండి, మేము కులుల్ మనాలి వెళ్తాం, మేము ఇక్కడికెళ్తాము, ఇంకో ఏదో ఊటీ వెళ్తారు, గోవా వెళ్తారని అంటుంటారు. అంటే ఏకాంతంగా భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్ళి అక్కడ కాస్త సదతీరుస్తారు, చక్కగా అర్థం చేసుకుంటారు ఒకరినొకరు, వాళ్ళ కాపురం బాగుంటుంది. ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమ, అనురాగాలన్నీ ఏర్పడడానికి ఏకాంతం కావాలి. అత్తమామల రొదలు, చుట్టుపక్కల వాళ్ళ బాధలు ఏది ఉండకుండా దూరంగా ఉండి సంతోషంగా, ఆనందంగా అనమాట వాళ్ళు భార్యాభర్తలు మొదట్లో ఒక 10 రోజులు అలా గడుపుతారు. కానీ రాముల వారి విషయానికొస్తే 13 ఏళ్ళు ఆయన అద్భుతంగా వనవాసంలో రాములు సీతమ్మ వారితో చక్కగా శృంగార రాముడని కూడా పేరు తెచ్చుకున్నాడాయన. అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. మనం శ్రీరాముల వారి యొక్క పంచవటి సీమలో కొలువుదీరినటువంటి రాముణ్ణి, అమ్మవారు సీతమ్మ వారితో ఆయన చక్కగా కాపురం చేసుకుంటున్నారు. లక్ష్మణస్వామి వాళ్ళకి అన్ని రకాలుగా చేదోడువాదుడుగా ఉండి, ఇంటికి 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి పరిస్థితి జరుగుతా ఉంది. అనేక మంది ఋషువులు, ఎంతోమంది మహానుభావులు, పెద్దలు రాముని యొక్క దర్శనము, అమ్మవారి దర్శనం చేసుకొని, లక్ష్మణస్వామికి దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళు చాలామంది వస్తుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, ముఖ్యంగా ప్రకృతి ప్రకోపాలు గాని, జంతువుల యొక్క బాధలు గాని,
దుష్ట శక్తులు గాని, ముఖ్యంగా రాక్షసుల యొక్క బాధలు గాని చెప్తున్నప్పుడు రాముల వారు అదే పనిగా వెళ్ళి వాళ్ళందరికీ తగినటువంటి సంతోషాన్ని, సుఖాన్ని కల్పించి వాళ్ళ కష్టాలను తొలగిస్తూ ఉంటున్నారు. మరి ఒక రకంగా చెప్తే వనవాసం అనేది మామూలుగా లేదండి. అందరికీ నేను సాధారణంగా జోక్ చేస్తూ ఉంటా. రాముల వారు ఎక్కడయ్యా కష్టపడ్డారు వనవాసానికెళ్ళి. ఆయన సీతమ్మ వారితో చక్కగా 13 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా హనీమూన్ చేసుకున్నారని సరదాగా చెప్తూ ఉంటాం. అలాంటి భార్యాభర్తలకు అంత ఏకాంతమైన ప్రదేశం దొరకటం, అంత చక్కటి వాతావరణంలో ఈరోజు చూడండి ఎక్కడ పెళ్ళైనా కూడా మేము బాలి వెళ్తామండి, మేము కులుల్ మనాలి వెళ్తాం, మేము ఇక్కడికెళ్తాము, ఇంకో ఏదో ఊటీ వెళ్తారు, గోవా వెళ్తారని ఉంటూ ఉంటారు. అంటే ఏకాంతంగా భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్ళి అక్కడ కాస్త సదతీరుస్తారు, చక్కగా అర్థం చేసుకుంటారు ఒకరినొకరు, వాళ్ళ కాపురం బాగుంటుంది. ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమ, అనురాగాలన్నీ ఏర్పడడానికి ఏకాంతం కావాలి. అత్తామామల రొదలు, చుట్టుపక్కల వాళ్ళ బాధలు ఏది ఉండకుండా దూరంగా ఉండి సంతోషంగా, ఆనందంగా అనమాట వాళ్ళు భార్యాభర్తలు మొదట్లో ఒక 10 రోజులు అలా గడుపుతారు. కానీ రాముల వారి విషయానికొస్తే 13 ఏళ్ళు ఆయన అద్భుతంగా వనవాసంలో రాములు సీతమ్మ వారితో చక్కగా శృంగార రాముడని కూడా పేరు తెచ్చుకున్నాడాయన. అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. మనం శ్రీరాముల వారి యొక్క పంచవటి సీమలో కొలువుదీరినటువంటి రాముణ్ణి, అమ్మవారు సీతమ్మ వారితో ఆయన చక్కగా కాపురం చేసుకుంటున్నారు. లక్ష్మణస్వామి వాళ్ళకి అన్ని రకాలుగా చేదోడువాదుడుగా ఉండి ఇంటికి 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి పరిస్థితి జరుగుతా ఉంది. అనేక మంది ఋషువులు, ఎంతోమంది మహానుభావులు, పెద్దలు రాముని యొక్క దర్శనము, అమ్మవారి దర్శనం చేసుకుని, లక్ష్మణస్వామికి దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళు చాలామంది వస్తుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, ముఖ్యంగా ప్రకృతి ప్రకోపాలు గాని, జంతువుల యొక్క బాధలు గాని, దుష్ట శక్తులు గాని, ముఖ్యంగా రాక్షసుల యొక్క బాధలు గాని చెప్తున్నప్పుడు రాముల వారు అదే పనిగా వెళ్ళి వాళ్ళందరికీ తగినటువంటి సంతోషాన్ని, సుఖాన్ని కల్పించి వాళ్ళ కష్టాలను తొలగిస్తూ ఉంటున్నారు. మరి ఒక రకంగా చెప్తే వనవాసం అనేది మామూలుగా లేదండి. అందరికీ నేను సాధారణంగా జోక్ చేస్తూ ఉంటా. రాముల వారు ఎక్కడయ్యా కష్టపడ్డారు వనవాసానికెళ్ళి. ఆయన సీతమ్మ వారితో చక్కగా 13 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా హనీమూన్ చేసుకున్నారని సరదాగా చెప్తూ ఉంటాం. అలాంటి భార్యాభర్తలకు అంత ఏకాంతమైన ప్రదేశం దొరకటం, అంత చక్కటి వాతావరణంలో ఈరోజు చూడండి ఎక్కడ పెళ్ళైనా కూడా మేము బాలి వెళ్తామండి, మేము కులుల్ మనాలి వెళ్తాం, మేము ఇక్కడికెళ్తాము, ఇంకో ఏదో ఊటీ వెళ్తారు, గోవా వెళ్తారని ఉంటూ ఉంటారు. అంటే ఏకాంతంగా భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్ళి అక్కడ కాస్త సదతీరుస్తారు, చక్కగా అర్థం చేసుకుంటారు ఒకరినొకరు, వాళ్ళ కాపురం బాగుంటుంది. ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమ, అనురాగాలన్నీ ఏర్పడడానికి ఏకాంతం కావాలి. అత్తామామల రొదలు, చుట్టుపక్కల వాళ్ళ బాధలు ఏది ఉండకుండా దూరంగా ఉండి సంతోషంగా, ఆనందంగా అనమాట వాళ్ళు భార్యాభర్తలు మొదట్లో ఒక 10 రోజులు అలా గడుపుతారు. కానీ రాముల వారి విషయానికొస్తే 13 ఏళ్ళు ఆయన అద్భుతంగా వనవాసంలో రాములు సీతమ్మ వారితో చక్కగా శృంగార రాముడని కూడా పేరు తెచ్చుకున్నాడాయన. అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. మనం శ్రీరాముల వారి యొక్క పంచవటి సీమలో కొలువుదీరినటువంటి రాముణ్ణి, అమ్మవారు సీతమ్మ వారితో ఆయన చక్కగా కాపురం చేసుకుంటున్నారు. లక్ష్మణస్వామి వాళ్ళకి అన్ని రకాలుగా చేదోడువాదుడుగా ఉండి ఇంటికి 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి పరిస్థితి జరుగుతా ఉంది. అనేక మంది ఋషువులు, ఎంతోమంది మహానుభావులు, పెద్దలు రాముని యొక్క దర్శనము, అమ్మవారి దర్శనం చేసుకుని, లక్ష్మణస్వామికి దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళు చాలామంది వస్తుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, ముఖ్యంగా ప్రకృతి ప్రకోపాలు గాని, జంతువుల యొక్క బాధలు గాని, దుష్ట శక్తులు గాని, ముఖ్యంగా రాక్షసుల యొక్క బాధలు గాని చెప్తున్నప్పుడు రాముల వారు అదే పనిగా వెళ్ళి వాళ్ళందరికీ తగినటువంటి సంతోషాన్ని, సుఖాన్ని కల్పించి వాళ్ళ కష్టాలను తొలగిస్తూ ఉంటున్నారు. మరి ఒక రకంగా చెప్తే వనవాసం అనేది మామూలుగా లేదండి. అందరికీ నేను సాధారణంగా జోక్ చేస్తూ ఉంటా. రాముల వారు ఎక్కడయ్యా కష్టపడ్డారు వనవాసానికెళ్ళి. ఆయన సీతమ్మ వారితో చక్కగా 13 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా హనీమూన్ చేసుకున్నారని సరదాగా చెప్తూ ఉంటాం. అలాంటి భార్యాభర్తలకు అంత ఏకాంతమైన ప్రదేశం దొరకటం, అంత చక్కటి వాతావరణంలో ఈరోజు చూడండి ఎక్కడ పెళ్ళైనా కూడా మేము బాలి వెళ్తామండి, మేము కులుల్ మనాలి వెళ్తాం, మేము ఇక్కడికెళ్తాము,
ఇంకో ఏదో ఊటీ వెళ్తారు, గోవా వెళ్తారని అంటుంటుంటారు. అంటే ఏకాంతంగా భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్ళి అక్కడ కాస్త సదతీరుస్తారు. చక్కగా అర్థం చేసుకుంటారు ఒకరినొకరు. వాళ్ళ కాపురం బాగుంటుంది. ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమ, అనురాగాలన్నీ ఏర్పడడానికి ఏకాంతం కావాలి. అత్తామామల రొదలు, చుట్టుపక్కల వాళ్ళ బాధలు ఏది ఉండకుండా దూరంగా ఉండి సంతోషంగా, ఆనందంగా అన్నమాట వాళ్ళు భార్యాభర్తలు మొదట్లో ఒక 10 రోజులు అలా గడుపుతారు. కానీ రాముల వారి విషయానికొస్తే 13 ఏళ్ళు ఆయన అద్భుతంగా వనవాసంలో రాములు సీతమ్మ వారితో చక్కగా శృంగార రాముడని కూడా పేరు తెచ్చుకున్నాడాయన. అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. మనం శ్రీరాముల వారి యొక్క పంచవటి సీమలో కొలువుదీరినటువంటి రాముడిని, అమ్మవారు సీతమ్మ వారితో ఆయన చక్కగా కాపురం చేసుకుంటున్నారు. లక్ష్మణస్వామి వాళ్ళకి అన్ని రకాలుగా చేదోడువాదుడుగా ఉండి, ఇంటికి 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి పరిస్థితి జరుగుతా ఉంది. అనేక మంది ఋషువులు, ఎంతోమంది మహానుభావులు, పెద్దలు రాముని యొక్క దర్శనము, అమ్మవారి దర్శనం చేసుకొని, లక్ష్మణస్వామికి దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళు చాలామంది వస్తుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, ముఖ్యంగా ప్రకృతి ప్రకోపాలు గాని, జంతువుల యొక్క బాధలు గాని, దుష్ట శక్తులు గాని, ముఖ్యంగా రాక్షసుల యొక్క బాధలు గాని చెప్తున్నప్పుడు రాముల వారు అదే పనిగా వెళ్ళి వాళ్ళందరికీ తగినటువంటి సంతోషాన్ని, సుఖాన్ని కల్పించి వాళ్ళ కష్టాలను తొలగిస్తూ ఉంటున్నారు. మరి ఒక రకంగా చెప్తే వనవాసం అనేది మామూలుగా లేదండి. అందరికీ నేను సాధారణంగా జోక్ చేస్తూ ఉంటా. రాముల వారు ఎక్కడయ్యా కష్టపడ్డారు వనవాసానికెళ్ళి. ఆయన సీతమ్మ వారితో చక్కగా 13 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా హనీమూన్ చేసుకున్నారని సరదాగా చెప్తూ ఉంటాం. అలాంటి భార్యాభర్తలకు అంత ఏకాంతమైన ప్రదేశం దొరకటం, అంత చక్కటి వాతావరణంలో ఈరోజు చూడండి ఎక్కడ పెళ్ళైనా కూడా మేము బాలి వెళ్తామండి, మేము కులు మనాలి వెళ్తాం, మేము తాండో ఇక్కడికెళ్తాము, ఇంకో ఏదో ఊటీ వెళ్తారు, గోవా వెళ్తారని అంటుంటుంటారు. అంటే ఏకాంతంగా భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్ళి అక్కడ కాస్త సదతీరుస్తారు. చక్కగా అర్థం చేసుకుంటారు ఒకరినొకరు. వాళ్ళ కాపురం బాగుంటుంది. ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమ, అనురాగాలన్నీ ఏర్పడడానికి ఏకాంతం కావాలి. అత్తామామల రొదలు, చుట్టుపక్కల వాళ్ళ బాధలు ఏది ఉండకుండా దూరంగా ఉండి సంతోషంగా, ఆనందంగా అన్నమాట వాళ్ళు భార్యాభర్తలు మొదట్లో ఒక 10 రోజులు అలా గడుపుతారు. కానీ రాముల వారి విషయానికొస్తే 13 ఏళ్ళు ఆయన అద్భుతంగా వనవాసంలో రాములు సీతమ్మ వారితో చక్కగా శృంగార రాముడని కూడా పేరు తెచ్చుకున్నాడాయన. అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. మనం శ్రీరాముల వారి యొక్క పంచవటి సీమలో కొలువుదీరినటువంటి రాముడిని, అమ్మవారు సీతమ్మ వారితో ఆయన చక్కగా కాపురం చేసుకుంటున్నారు. లక్ష్మణస్వామి వాళ్ళకి అన్ని రకాలుగా చేదోడువాదుడుగా ఉండి, ఇంటికి 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి పరిస్థితి జరుగుతా ఉంది. అనేక మంది ఋషువులు, ఎంతోమంది మహానుభావులు, పెద్దలు రాముని యొక్క దర్శనము, అమ్మవారి దర్శనం చేసుకొని, లక్ష్మణస్వామికి దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళు చాలామంది వస్తుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, ముఖ్యంగా ప్రకృతి ప్రకోపాలు గాని, జంతువుల యొక్క బాధలు గాని, దుష్ట శక్తులు గాని, ముఖ్యంగా రాక్షసుల యొక్క బాధలు గాని చెప్తున్నప్పుడు రాముల వారు అదే పనిగా వెళ్ళి వాళ్ళందరికీ తగినటువంటి సంతోషాన్ని, సుఖాన్ని కల్పించి వాళ్ళ కష్టాలను తొలగిస్తూ ఉంటున్నారు. మరి ఒక రకంగా చెప్తే వనవాసం అనేది మామూలుగా లేదండి. అందరికీ నేను సాధారణంగా జోక్ చేస్తూ ఉంటా. రాముల వారు ఎక్కడయ్యా కష్టపడ్డారు వనవాసానికెళ్ళి. ఆయన సీతమ్మ వారితో చక్కగా 13 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా హనీమూన్ చేసుకున్నారని సరదాగా చెప్తూ ఉంటాం. అలాంటి భార్యాభర్తలకు అంత ఏకాంతమైన ప్రదేశం దొరకటం, అంత చక్కటి వాతావరణంలో ఈరోజు చూడండి ఎక్కడ పెళ్ళైనా కూడా మేము బాలి వెళ్తామండి, మేము కులు మనాలి వెళ్తాం, మేము తాండో ఇక్కడికెళ్తాము, ఇంకో ఏదో ఊటీ వెళ్తారు, గోవా వెళ్తారని అంటుంటుంటారు. అంటే ఏకాంతంగా భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్ళి అక్కడ కాస్త సదతీరుస్తారు. చక్కగా అర్థం చేసుకుంటారు ఒకరినొకరు. వాళ్ళ కాపురం బాగుంటుంది. ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమ, అనురాగాలన్నీ ఏర్పడడానికి ఏకాంతం కావాలి. అత్తామామల రొదలు, చుట్టుపక్కల వాళ్ళ బాధలు ఏది ఉండకుండా దూరంగా ఉండి సంతోషంగా, ఆనందంగా అన్నమాట వాళ్ళు భార్యాభర్తలు మొదట్లో ఒక 10 రోజులు అలా గడుపుతారు. కానీ రాముల వారి విషయానికొస్తే 13 ఏళ్ళు ఆయన అద్భుతంగా వనవాసంలో రాములు సీతమ్మ వారితో చక్కగా శృంగార రాముడని కూడా పేరు తెచ్చుకున్నాడాయన. అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. మనం శ్రీరాముల వారి యొక్క
పంచవటి సీమలో కొలువుదీరినటువంటి రాముణ్ణి అమ్మవారు సీతమ్మవారితో ఆయన చక్కగా కాపురం చేసుకుంటున్నారు. లక్ష్మణస్వామి వాళ్ళకి అన్ని రకాలుగా చేదోడువాదుడుగా ఉండి ఇంటికి 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి పరిస్థితి జరుగుతా ఉంది. అనేక మంది ఋషువులు, ఎంతోమంది మహానుభావులు, పెద్దలు రాముని యొక్క దర్శనము, అమ్మవారి దర్శనం చేసుకొని, లక్ష్మణస్వామికి దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళు చాలామంది వస్తుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, ముఖ్యంగా ప్రకృతి ప్రకోపాలు గాని, జంతువుల యొక్క బాధలు గాని, దుష్ట శక్తులు గాని, ముఖ్యంగా రాక్షసుల యొక్క బాధలు గాని చెప్తున్నప్పుడు రాముల వారు అదే పనిగా వెళ్ళి వాళ్ళందరికీ తగినటువంటి సంతోషాన్ని, సుఖాన్ని కల్పించి అలాంటి చక్కటి రాముడు, సీత చక్కటి కాపురం జరుగుతా ఉంది. మరి అంత పెద్ద అడవిలో ఎంతోమంది దుష్ట శక్తులు, రాక్షసులు తిరుగుతా ఉంటారు. ఒకరోజు ఒక స్త్రీ రూపంలో ఉన్నటువంటి రాక్షసి, ఆమె పేరు శూర్పణఖ. ఆవిడ రావణాసురుడి యొక్క సోదరి, చెల్లెలు, తోబుట్టు అన్నమాట. ఆమె తన అన్న యొక్క ముల్లోకాలను గెలిచిన వాడు, చాలా గొప్పవాడు, శివుని యొక్క ఆత్మలింగాన్ని సంపాదించిన వాడు, శివుడి యొక్క భక్తికి పూర్తిగా శివుడు ఆయనకి అనేక రకాలుగా ఆదుకుంటూ ఉన్నటువంటి రావణాసురుడు బ్రాహ్మణుడు. అతని కథ మొత్తం మీకు నేను తెలియజేస్తాను. ముందుగా ఈ శూర్పణఖ అనే ఆవిడ అటువంటి దండకారణ్యంలో తిరుగుతూ వనవాసంలో ఉన్న ఆ ప్రకృతినంతా కూడా ఆమె బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ పర్ణశాల ఆమెకు కనబడింది. ఆశ్చర్యపోయింది ఆమె. ఎన్నోసార్లు నేను ఇలాంటి అడవులోకి వచ్చి ఎన్నో జంతువులని వాటిని వేటాడి తింటుంటాను. అటువంటి నాకు ఎప్పుడూ కనిపించలేదు. ఇంత మంచి పంచవటి ఎంత బాగుంది అని పంచవటిలోకి వచ్చింది. ఆ సీమలోకి రాగానే చక్కటి పర్ణశాల కనిపించింది. అబ్బా! ఎంత అందంగా ఉంది ఈ ఇల్లు. ఇందులో ఎవరుంటారు ఇంత అడవిలో, ఈ కీకారణ్యంలో అనుకుంది. అలాగే ఆ పర్ణశాల బయట చక్కటి విడిది లాంటి ఒక గది, దానిపైన ఒక దిమ్మె మీద కూర్చొని లక్ష్మణస్వామి వారు చుట్టూ చూస్తూ, ఆయనని చూడగానే ఈమెకి ఇంత అందంగా ఉన్నాడు, బంగారు వర్ణంలో ఉన్నాడు, యువకుడు అని వెంటనే అతన్ని మోహించేసింది ఆమె. ఎలాగైనా సరే ఇతని చేత ప్రేమింపబడి తన కామాన్ని తీర్చుకోవాలనుకుంది ఆ రాక్షసి. అలా కామంతో నెత్తికెక్కిన ఆ రాక్షసి, ఆ శూర్పణఖ చక్కటి స్త్రీ రూపం దాల్చి ఆ మాయ చేసుకుని వచ్చింది. వచ్చి లక్ష్మణుడికి ఎదురుగా నిలబడింది. అయితే ఇక్కడంతా చూస్తే లక్ష్మణస్వామికి వెనకాల కుటీరంలో ఎవరున్నారా అని చూస్తే అక్కడ శ్రీరాముల వారు చక్కగా ధ్యానంలో కూర్చుని ఉన్నారు. సీత లోపల ఉంది. లక్ష్మణస్వామి వెనకాల చూసినటువంటి ఈ యొక్క నీలిమేఘం వర్ణంలో ఉన్నటువంటి రాముణ్ణి చూసి ఇంకా ఆశ్చర్యపోయింది ఆమె. ఈ బంగారు వర్ణంలో ఉన్న యువకుడు కన్నా కూడా ఈ నీలి వర్ణంలో ఉన్న మేఘ రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క పురుషుడు ఎంత అందంగా ఉన్నాడు అని చెప్పి శ్రీరాముల వారిని విపరీతంగా మోహించేసింది ఆమె. వెంటనే తాను శ్రీరాముల వారి దగ్గరికి వెళ్ళి నిలబడింది. శ్రీరాముల వారు కళ్ళు తెరిచి ఆ స్త్రీని చూసి ఆశ్చర్యపోయారు. ఎవరమ్మా నీవు? ఇంత దండకారణ్యంలో ఇలా ఒంటరిగా ఎలా వచ్చావని అడిగారు ఆయన. అందుకు ఆమె, నేను ఎన్నోసార్లు ఈ అడవిలోకి వస్తుంటాను, వెళ్తుంటాను, కానీ ఈ పర్ణశాల, అందులో మీరు ఇంత అందంగా కనపడటం నాకెంతో ఆశ్చర్యంగా ఉంది. నేను మిమ్మల్ని మోహించేశాను అని పైన వచ్చి పడింది. ఎందుకంటే రాక్షస గుణం అంటే తమో గుణం. తమో గుణానికి అసలు ఏమి చెప్పలేం మనం. అటువంటి తమో గుణవంతురాలు ఆమె ఒక్కసారిగా రాముల మీద పడేసరికి రాముల వారు పక్కకు జరిగి, ఏమిటి ఈ పిచ్చి, తప్పు కదా,
పరస్త్రీవి పరస్త్రీలాగా ఉండాలి గాని ఇలా కనబడ్డ పురుషుల మీద పడడం తప్పు కదా. కాబట్టి ఈ మోహం నీకు తగదు అని చెప్పడం. ఆమె నేను ఏది కోరితే అది నాకు రావాల్సిందే. నేను ఏదైనా సరే దాన్ని దక్కించుకోకుండా నేను వెళ్ళను. నేను ఇవాళ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి కూర్చుందామె. ఆమెని నయానా భయానా చెప్పిన రాముల వారు ఇక తన యొక్క మాటలకు ఈమె ఏమాత్రం కూడా లొంగడం లేదని చెప్పి, ఆ చెప్పిన మాటలకి ఆమె అర్థం చేసుకోవట్లేదని చెప్పి వెంటనే లక్ష్మణ కుమారుల వారు అన్ని చూస్తున్నారు. వెంటనే ఆయన ఆమె వైపు చూశారు. ఈలోప ఆ మాటలకి సీతమ్మ వారు కూడా బయటొచ్చారు. రాముల వారు సీతమ్మను చూడగానే ఆ శూర్పణఖతో అన్నారు, చూశావా నా భార్య, ఈమె పేరు సీత, జానకి అంటారు. నాకు పెళ్ళైపోయింది. కాబట్టి నువ్వు నా జోలికి రావద్దు. ఇదిగో లక్ష్మణుడు ఉన్నాడే, నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడుకో అనేసరికి, అయ్యో నీకు పెళ్ళైపోయిందా, ఈ మనుషులు తమాషగా ఉన్నారే, ఒక పెళ్ళైపోతే వదిలేసుకుంటారా, జీవితం అంతేనా అనుకుంటూ ఆవిడేం చేసింది, సరే వీళ్ళ పద్ధతులు వీళ్ళకి కానియండి, రాముడు ఎంత అందంగా ఉన్నా ఎంత చక్కగా ఉన్నా కూడా తప్పని పరిస్థితుల్లో ఆమె లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళింది. చూడగానే అతన్ని అంది, నువ్వు చాలా అందంగా ఉన్నావయ్యా, మీ అన్నయ్య నీల రంగులో ఉంటే నువ్వు బంగారు వర్ణంలో ఉన్నావు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసరికి లక్ష్మణుడు నవ్వి, నాకు కూడా పెళ్ళి అయిపోయింది, నా భార్య ఇక్కడ లేదు, దూరంగా ఉందని చెప్పారు ఆయన. వెంటనే ఆమె కోపం వచ్చింది. అక్కడ అన్న అలా అంటాడు, పెళ్ళయిందని భార్యని చూపిస్తాడు, నువ్వేమో పెళ్ళయింది భార్య ఎక్కడో ఉందంటావు, పెళ్ళైతే మాకేంటి సంబంధం, నేను అడుగుతున్నప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాల్సింది కదా అని చెప్పేసి గట్టిగా బలం చేసేసరికి సీతమ్మ వారు పక్కన నవ్వింది ఆమె అవస్థను చూసి. వెంటనే శూర్పణఖ వైపు చూసి, నన్ను చూసి నవ్వుతావా, ఎగతాళి చేస్తావా అని చెప్పేసి శూర్పణఖ వెంటనే సీతమ్మ వారి మీదకి దండెత్తింది. పరిగెత్తుకుంటూ సీతమ్మ వారి మీద పడేసరికి సీతమ్మ వారు భయపడిపోయి లోపలికి తలపేసుకుంది. వాతావరణం ఒక్కసారిగా భయంకరంగా అయిపోయింది. సరదాగా ఉన్నటువంటి విషయం ఇంత సీరియస్ అయ్యేసరికి లక్ష్మణస్వామికి చాలా కోపం వచ్చింది. మా వదిన మీదకే నువ్వు వెళ్తావా అని చెప్పేసి ఆమెని జుట్టు పట్టి లాగి ఆమె ముక్కు కోసేసి చెవులు కోసేసి ఆమె చేతిలో పెట్టి, పో ఇప్పుడు చేసుకో, ఎవరిని చేసుకుంటావో అని చెప్పేసరికి ఒక్కసారిగా తన వికారమైన మొహాన్ని చూసుకొని అని గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుపోయింది ఆమె. ఆ విధంగా శూర్పణఖని తరిమి కొట్టిన లక్ష్మణస్వామి, ఇలాంటి విపత్కరం వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది అని రాముల వారు కూడా పాపం బాధపడ్డారు. సీతమ్మ వారైతే భయపడింది. ఏమండి, ఎవరైనా ఈమె ఎక్కడి నుంచి వచ్చింది, ఈమె కథ ఏంటి, ఇంత పెద్ద దండకారణ్యంలో ఒక స్త్రీ రావడం ఏమిటి, ఖచ్చితంగా ఈమె మాయా స్త్రీ అయి ఉంటుందని చెప్పి లక్ష్మణస్వామి వారు నిర్ణయం చేశారు. ఒక మాయా రూపంలో ఉన్నటువంటి స్త్రీ మామూలు స్త్రీ కాదు, మరి ఈమె వల్ల వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటాయో, ఎటువంటి ప్రమాదం మన ఆశ్రమానికి పొంచి ఉందో అని చెప్పి లక్ష్మణ వారు బాగా అప్రమత్తమై చెప్పేసి ఇంకా కూడా గట్టిగా కాపలా కాయడం మొదలుపెట్టారు. ఈ విధంగా జరుగుతున్న సమయంలో శూర్పణఖ తనకు జరిగిన ఘోర అవమానానికి ఒక్కసారిగా మాయమైన ఆమె ఏకంగా లంకేశ్వరుడి యొక్క సభలో, నిండు సభలో, రావణాసురుడు కూర్చున్న సభలో వచ్చి పడింది. వెంటనే చూసి అన్నయ్య అని గట్టిగా అరిచింది. రావణాసురుడు చలించిపోయాడు. అమ్మా చెల్లి ఏమైందమ్మా అని గట్టిగా లేచి నిలబడ్డాడు. ఆ రక్తం కారుతూ ఉంది ముక్కు చెవుల నుంచి. ఏం జరిగింది అంటే, అన్నా, ఇద్దరు మగవాళ్ళు ఒక స్త్రీ ఆ దండకారణ్యంలో పర్ణశాల నిర్మించుకుని ఉన్నారయ్యా అన్నయ్య. ఆవిడ రాక్షసి, అంటే క్షణికంలో కామానికి లోనయ్యే రాక్షసి. క్షణికంలో వాళ్ళకు ఎటువంటి కామక్రోధ లోభ మదమాచారాలని దాటిపోయినటువంటి తత్వం ఉన్నటువంటి తమోగుణం ఉన్నటువంటి తామసులు వాళ్ళు. వాళ్ళకు క్షణాల్లో కామం పుడుతుంది, క్షణాల్లో ఆకలి అవుతుంది. వెంటనే ఆ స్త్రీ మీద ఈమె తన మాట మార్చేసి అన్నయ్యకి ఇంకోలాగా చెప్పింది. ఆ అడవిలో ఒక చక్కటి స్త్రీ ఉంది,
నువ్వు ఎంతో మంది గంధర్వులను, కిన్నెరలను, రాజకుమారులను, రాక్షస కుమార్తెలను ఎంతో మందిని పెళ్లి చేసుకున్నావు. కానీ అటువంటి అందగత్తె నేను ఇప్పటిదాకా చూడలేదు. అంత గొప్ప అందగత్తె ఆమె. ఆమె నీకు సరిజోడుగా అని నేను అనుకున్నాను. ఈలోపు వాళ్ళు నా మీద దండయాత్ర చేసి నాకు ఈ విధంగా పరాభవం చేశారు. నన్ను గాయపరిచారని చెప్పేసి ఏడ్చడం. రావణాసురుడికి వెంటనే కామంతో ఉండేటువంటి మనసు క్షణాల మీద అతనికి పరస్త్రీ మీద విపరీతమైన వ్యామోహం కలిగేటువంటి తత్వం ఉన్నవాడు కాబట్టి, స్త్రీ మాట వచ్చేసరికి ఎవరా స్త్రీ ఎలా ఉంటుందన్నటువంటి ఉత్సుకత అతనిలో వచ్చింది. వెంటనే చెల్లెల్ని ఓదార్చి తన యొక్క అనుచరులని పిలిచి ఆమె చెప్పిన చోట్లో వెళ్ళి చూడండి, అసలు ఎవరు వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, అంత పెద్ద దండకారణ్యంలో మానవులు ఉండడం ఏమిటి అన్ని జంతువుల మధ్య, మరి ఎవరా స్త్రీ ఏమిటి కనుక్కోండి అని చెప్పేసి గూఢాచారులను పంపించారు ఆయన. ఆ విధంగా రావణాసురుడు పంపగానే గూఢాచారులు వెళ్ళిపోయారు. శూర్పణఖని ఓదార్చారు, ఆమెకు తగినటువంటి వైద్యం చేశారు. అది అయిపోయింది. రావణాసురుడు ఆ గూఢాచారుల ద్వారా ఏ విషయం తెలుసుకున్నాడు, మరి ఏ విధంగా రాముల వారి మీద దండయాత్రకి వెళ్ళాడు, ఎంత కపటాన్ని, ఎంత మోసాన్ని, మాయని చేసి తాను ఏం చేయదలుచుకున్నాడు అనే విషయాలని కూడా రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీరందరూ కూడా ఈ యొక్క రామాయణాన్ని అందరికీ షేర్ చేస్తారని, పంపిస్తారని ఆశిస్తూ మీ నుంచి సర్వీస్ మీ గోపాలయ్య గారు.